హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో ఆప్షన్ చైన్ అనాలిసిస్తో మార్కెట్ ట్రెండ్ ఎలా కనుక్కోవచ్చో ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. అండ్ ఆల్సో చాలా సింపుల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అంటే మార్కెట్లో బయర్స్ ఎక్కువ మంది ఎక్కడ ఉన్నారు, సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారని ఒక ఇండికేటర్ మీద వీడియో చూసాం. మరియు గోచాటింగ్ ప్లాట్ఫామ్ మీద మల్టిపుల్ ఇండికేటర్స్, అడ్వాన్స్ ఇండికేటర్స్తో మనం ట్రేడింగ్ ఎలా చేయాలి, లైవ్ ట్రేడింగ్ అనేదాన్ని మనం వీడియోస్ చూసాం. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా చూడండి. వాటితో ఇంక్లూడ్గా మనం ఈరోజు ఆప్షన్ చైన్ అనాలిసిస్తో కూడా మనం మార్కెట్ ట్రెండ్ ఎలా తెలుసుకోవచ్చో మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపెడతాను. సో ఈ ఆప్షన్ చైన్ అనాలిసిస్ వీడియో కూడా నేను గోచాటింగ్ ప్లాట్ఫామ్ తోటి చూపెట్టబోతున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకి కొంచెం అడ్వాన్స్డ్ ఇండికేటర్స్ లభ్యమవుతాయి అండ్ ఆల్సో కొంచెం అడ్వాన్స్డ్ డేటా మనకి లభ్యమవుతుంది అనమాట. చాలా అడ్వాన్స్డ్ డేటా, అడ్వాన్స్డ్ ఇండికేటర్స్ కూడా లభ్యమవుతుంది. గోచాటింగ్ అనేది ఒక చాటింగ్ ప్లాట్ఫామ్, ట్రేడింగ్ వ్యూ ఎలానో అలా. అండ్ ఆల్సో మన బ్రోకరేజ్ సంస్థలు కూడా మనకు ఫ్రీ చాటింగ్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తాయి కదా, అదేవిధంగా. సో మనం ఇప్పుడు చూడబోయే వీడియో వచ్చేసరికి గోచాటింగ్ ప్లాట్ఫామ్లో చూడబోతున్నాం. అండ్ ఆల్సో ఆల్రెడీ ప్రీవియస్ కొన్ని అడ్వాన్స్ ఇండికేటర్ చెప్పాను, వాటి గురించి కూడా కొద్దిగా ఇన్ డీటెయిల్ కాకుండా ఒక క్లియర్ వ్యూలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంక్లూడింగ్ ఆప్షన్ చైన్ అనాలిసిస్తో ఆ ఇండికేటర్ ఎలా యూజ్ చేయాలనేది వీడియోలో మీకు క్లియర్గా చూపెడతాను. సో ఇది కొత్త వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో టెక్నికల్ అనాలిసిస్ మీకు డీప్గా చూపెట్టాను, ఎందుకంటే ఆప్షన్ చైన్ అనాలిసిస్ కాన్సెప్ట్ అనేది చాలా డీప్ కాన్సెప్ట్. అందులో నేను మీకు జస్ట్ ఎక్కడ ఎలా యూజ్ చేయాలి, మార్కెట్ ట్రెండ్ ఎలా తెలుసుకోవాలనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ గోచాటింగ్ ప్లాట్ఫామ్ అనేది మనకి కొన్ని అడ్వాన్స్ ఇండికేటర్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అడ్వాన్స్ డేటా ఆర్ అడ్వాన్స్ ఇండికేటర్ లైవ్ డేటా కావాలంటే మాత్రం మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. 500 to 1000 రూపీస్ దాకా వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు మంత్లీ సబ్స్క్రిప్షన్ గురించి. అండ్ ఆల్సో వీళ్ళు పేపర్ ట్రేడింగ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ మీరు రియల్ ట్రేడ్ కాకుండా పేపర్ ట్రేడ్ ఆప్షన్స్. సో మీ స్ట్రాటజీస్ ఏమైనా టెస్ట్ చేసుకోవడానికి వీళ్ళు పేపర్ ట్రేడ్ కూడా ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ మీరు 500 to 1000 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తున్నారు. మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఫ్రీ లింక్ ఓపెన్ చేసుకున్న వారికి మీకు మా త్రూ కొన్ని అడ్వాన్స్ ఇండికేటర్స్ మీకు ఫ్రీగా లభ్యమవుతాయి. ఇది గోచాటింగ్ యొక్క లింక్ అనమాట. ఈ లింక్ క్లిక్ చేసి మీరు ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఇండికేటర్స్ ఫ్రీనే ప్రొవైడ్ చేస్తారు. బట్ కొన్ని అడ్వాన్స్ ఇండికేటర్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అయినా మనకి డెల్టా బార్స్ ఇండికేటర్స్ అయినా మీకు వచ్చేసరికి మనకి పెయిడ్ వర్షన్లో లభ్యమవుతున్నాయి. ఎందుకంటే అవి వచ్చేసరికి హ్యూజ్ డేటా కలెక్ట్ చేయాలి. అండ్ ఆల్సో అది అడ్వాన్స్ ఇండికేటర్స్ కాబట్టి వాళ్ళు మినిమం 500 to 1000 ఛార్జ్ చేస్తున్నారు. మీకు ఆ ఇండికేటర్స్ మీద కూడా వీడియో చేశాను, మనకు లైవ్లో అవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఈ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఆప్షన్ డెస్క్లో ఇక్కడ మనకి 2 ట్యాబ్స్ ఉంటాయి. చార్ట్స్ ఇది వచ్చేసరికి మనకి ఇది ఆప్షన్ డెస్క్ అని సపరేట్ ఇచ్చారు. అండ్ ఆల్సో ఇది వచ్చేసరికి ఫ్యూచర్స్ అయినా స్టాక్స్ డైరెక్ట్ చూడవచ్చు. ఆప్షన్ డెస్క్ అంటే మనకి ఈ ఆప్షన్ డెస్క్లో ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ చైన్, ఆప్షన్ చైన్, మనకి ప్రైస్ చార్టు, ఏ ఆప్షన్ ఫ్లో ఎలా ఉంది, ఇలా ఎవ్రీథింగ్ మనం చూసుకోవచ్చు అనమాట. సో మనకు ఓపెన్ చేయగానే ఇలా ఆప్షన్ చైన్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో గోచాటింగ్ వాళ్ళు మనకి ఇలా ప్రొవైడ్ చేస్తారనమాట. ఇగో ఓఎస్ఎన్స్, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్. ఆల్రెడీ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఓపెన్ ఇంట్రెస్ట్, షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్. ఈ వర్డ్స్ గురించి తెలిస్తే మనకి ఏంటంటే లాంగ్ బిల్డప్ అంటే లాంగ్ అంటే బై పొజిషన్ తీసుకుని లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్ అంటే సడన్లీ పడిపోయి రికవర్ అవ్వడు. సింపుల్ వేలో చెప్తున్నాను. షార్ట్ బిల్డప్ అంటే పడిపోయే అవకాశం, అంటే పడిపోయే అవకాశం ఉన్నట్టు ఈ కరెంట్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర అలా. సో మీకు జనరల్ ఓవర్వ్యూ చెప్తున్నాను, అది ఇంకా డెప్త్ కాన్సెప్ట్, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మనం ఆప్షన్ చైన్ అనాలిసిస్లో ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసే డేటాతో మనం ఎలా చూడాలి. సో ఇది వచ్చేసరికి అట్ ద మనీ దగ్గర మనకి ట్రేడ్ అవుతున్న ప్రైజు, ఇది అట్ ద మనీ దగ్గర ఫ్రెండ్స్. ఈ ఆరెంజ్ కలర్ మనకి ఇక్కడ కనపడుతుంది కదా, ఇది నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్. సో మనకి ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ట్రేడ్ అవుతుంది. సో మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అట్ ద మనీ దగ్గర నుంచి ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్, పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఇన్ ద మనీ.
సో ఇన్ ద మనీ 4 స్ట్రైక్స్ తీసుకోండి. 4 స్ట్రైక్స్ యొక్క 4 స్ట్రైక్స్ అంటే 1 2 ఇన్ ద మనీ. ఇప్పుడు పుట్ సైడ్ మీకు చెప్తున్నాను, ఇది అట్ ద మనీ దగ్గర అయితే దీని కింద పుట్ సైడ్ ఇన్ ద మనీ అంటే కిందికి వస్తుంది కదా. 1 2 3 4 ఇన్ ద మనీ 4 స్ట్రైక్స్ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్, ఓపెన్ ఇంట్రెస్ట్ కాదు, ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఎలా ఉంది టోటల్ క్యాలిక్యులేట్ చేయండి. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఉంది కదా ఇక్కడ 3 మిలియన్ 1.3 1.9 ఈ 4 స్ట్రైక్స్ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఎంత ఉంది పుట్ సైడ్, దీంతో దీన్ని కంపేర్ చేయండి. ఇది కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా కాబట్టి ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ అట్ ద మనీ నుంచి ఇన్ ద మనీ, కాల్ సైడ్ ఇన్ ద మనీ లోపలికి ఇన్ ద మనీ 4 స్ట్రైక్స్ 1 2 3 4 ఇన్ ద మనీ, ఇది అట్ ద మనీ, ఇది ఇన్ ద మనీ కదా. 4 స్ట్రైక్స్ టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ యొక్క టోటల్ క్యాలిక్యులేట్ చేయండి. సో దీనికంటే ఇది ఎక్కువ ఉందంటే, దీనికంటే ఇది ఎక్కువ ఉందంటే, ఈ 4 స్ట్రైక్స్ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందంటే క్లియర్గా మార్కెట్లో సపోర్ట్ జోన్ ఎక్కువ కనపడుతుంది. అంటే మనకు పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందంటే ఏంది మీనింగ్, క్లియర్లీ మార్కెట్ సపోర్టర్స్ ఆర్ మార్కెట్ బయర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు. కంపేర్ టు ఇక్కడ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కంటే కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది అనుకోండి, మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు. సో ఎగ్జాంపుల్ ఇక్కడ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, 4 స్ట్రైక్స్ యొక్క క్యాలిక్యులేషన్ చేస్తే పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కంపేర్ టు కాల్ సైడ్, అంటే మార్కెట్ ట్రెండ్ అప్ సైడ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే క్లియర్లీ మార్కెట్ బయర్స్ ఎక్కువ మంది ఉన్నారు, మార్కెట్ సెల్లర్స్. సేమ్ అదేవిధంగా ఈ 4 స్ట్రైక్స్ యొక్క కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు పుట్ సైడ్. సో క్లియర్లీ మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు మార్కెట్ బయర్స్ కంటే. సో మార్కెట్ పడిపోయే అవకాశం ఉందని. సో ఇలా మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీకు మరీ బేసిక్గా అంటే కొందరు కొత్తగా మార్కెట్లో కొత్తగా వచ్చే వాళ్ళకి ఆర్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా గురించి తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇది అట్ ద మనీ అంటారు. పుట్ సైడ్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి అవుట్ ఆఫ్ ద మనీ, లోపలికి వెళ్తున్నా కొద్దీ అవుట్ ఆఫ్ ద మనీ, కిందికి వస్తున్నా కొద్దీ ఇన్ ద మనీ కిందికి వస్తుంది. సేమ్ కాల్ సైడ్ వచ్చేసరికి లోపలికి వెళ్తున్నా కొద్దీ ఇన్ ద మనీ, బయటకు వచ్చేసరికి అవుట్ ఆఫ్ ద మనీ. సో మనం స్ట్రైక్స్ ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటామంటే పుట్ సైడ్ వచ్చేసరికి 4 స్ట్రైక్స్ యొక్క ఇన్ ద మనీ, 4 స్ట్రైక్స్ యొక్క ఇన్ ద మనీ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ సెలెక్ట్ చేసుకుంటాం. సేమ్ కాల్ సైడ్ కూడా ఇన్ ద మనీ 4 స్ట్రైక్స్, కాల్ సైడ్ 4 స్ట్రైక్స్ ఇన్ ద మనీ టోటల్ క్యాలిక్యులేట్ చేసి మనం ఈ విధంగా చూస్తాం. సో ఇది కాకుండా ఇంకొక మెథడ్ కూడా ఉంది. ఇక్కడ సింపుల్ ఇక్కడ చూపెడుతుంది ఫ్రెండ్స్. కాల్ సైడ్ డేటా టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది 9.0 మిలియన్స్. సేమ్ పుట్ సైడ్ 15 మిలియన్స్. అంటే ఇక్కడ క్లియర్గా ఏం తెలుస్తుంది, టోటల్ మిలియన్ అంటే ఇప్పుడు కాల్ సైడ్ కంటే పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, అంటే 6 మిలియన్స్ ఎక్కువ ఉన్నాయి నియర్లీ. అంటే మనకి క్లియర్గా ఏం తెలుస్తుంది, మార్కెట్ ట్రెండ్ అప్స్, మార్కెట్ బయర్స్ ఎక్కువ మంది ఉన్నారు కంపేర్ టు మార్కెట్ సెల్లర్స్. ఇక్కడ టోటల్ వాల్యూ ఇక్కడ మీకు కనపడుతుందిగా, ఇదన్నమాట ఇది. సో ఓఐ చేంజ్ కూడా చూసుకోవచ్చు అండ్ టోటల్ వాల్యూలు కూడా చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా చూడండి. సో మనకి ఈక్వల్గా కనపడుతున్నారు, అందుకే మార్కెట్ ట్రెండ్ చూస్తే సైడ్ వేస్ మార్కెట్లో. సో ఓఐ వచ్చేసరికి టోటల్ ఓఐ ఇక్కడ ఉంది, చేంజ్ ఓఐ మనకి ఇక్కడ కనపడుతుంది. సో మార్కెట్ సపోర్టర్సే పెరుగుతున్నారు బట్ ఫ్లాట్గా మూవ్ అవుతుంది. అందుకే చూడండి ఇక్కడ టోటల్ ఓఐ చూస్తేనేమో 37 మిలియన్స్ కాల్ సైడ్, ఇక్కడ వచ్చేసరికి టోటల్ ఓఐ పుట్ సైడ్ చూస్తేనేమో 38 మిలియన్స్. మీకు ప్రైస్ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మార్కెట్ చూడండి క్లియర్గా సైడ్ వేస్ మార్కెట్, అంటే ఈక్వల్గా కనపడుతున్నారు మార్కెట్ ట్రెండ్, అందుకే సైడ్ వేస్ మార్కెట్లో ఇలా ఉంది. సో మనం ఆప్షన్ చైన్ అనాలిసిస్లో ఇలా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ టోటల్ ఓఐ తోటి అండ్ ఆల్సో ఇప్పుడు మీకు చూపెట్టిన ఆప్షన్ చైన్ అనాలిసిస్తో ఇక్కడ కూడా చూసుకోవచ్చు. అండ్ ఆల్సో వీళ్ళు ఇంకోటి ఏం ప్రొవైడ్ చేస్తున్నారంటే మార్కెట్ ట్రెండ్ బేరిషా బుల్లిషా, ఇక్కడ మీకు సిగ్నల్ కూడా ఇస్తుంది క్లియర్లీ. బేరిష్ ట్రెండ్ అని ఇక్కడ చూపెడుతుంది. ఏటీఎం అట్ ద మనీ ఎంప్లాయిడ్ వాలటిలిటీ ఎంత ఉంది, మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ మ్యాక్స్ పెయిన్ ఎక్కడ, ఎవ్రీథింగ్ మనకి డీప్ టెక్నికల్ ఆప్షన్ అనాలిసిస్ చేస్తూ చూపెడుతుంది. ఆప్షన్ గీక్స్తో కూడా చూపెడుతుంది అనమాట. చూడండి ఆప్షన్ గీక్స్ మీకు ఐడియా ఉండి ఉంటుంది కదా, డెల్టా గామా వేగా థీటా ఎంత వాల్యూ ఉంది, సో ఒక్కొక్క స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎంత ఉంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఇలా. సో ఇలా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మీకు అడ్వాన్స్ ఇండికేటర్స్ కూడా చూపెట్టాను కదా, ఈ విధంగా కాకుండా ఇక్కడ కూడా. సో లైవ్ మార్కెట్లో ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎంత ఉంది,
ఇది ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇది కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ గ్రీన్గా కనపడుతుంది, కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఇది వచ్చేసరికి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందంటే క్లియర్గా మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు, ఆ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందంటే క్లియర్లీ మార్కెట్ బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు. సో ఇలా మనం చూడొచ్చు. అండ్ ఆల్సో ఈ కొత్తగా ఎవరైనా చూసుంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇక్కడ ఎనేబుల్ చేసుకోవాలి ఇండికేటర్. ఇవి అడ్వాన్స్ ఇండికేటర్స్ ఫ్రెండ్స్, ఓన్లీ గో చాటింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా చూసుకోవచ్చు. అండ్ ఆల్సో డెల్టా బార్స్. సో డెల్టా బార్స్ అనేది ఇండికేటర్ అనేది వాల్యూమ్స్ ఉండాలి. వాల్యూమ్స్ ఉండాలంటే మనకి స్పాట్లో నిఫ్టీ స్పాట్స్లో వాల్యూమ్స్ ఉండవు కాబట్టి మనకి డెల్టా బార్స్ ఇండికేటర్ షో చేయదు. మీరు ఏం చేయాలంటే ఫ్యూచర్స్, నిఫ్టీ ఫ్యూచర్స్ యాడ్ చేసుకోవాలి, అప్పుడు మనకి క్లియర్లీ తెలుస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డెల్టా బార్స్ అంటే ఆల్రెడీ మనకు ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా టైం చెప్పాను. డెల్టా బార్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీకు ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి రీసెట్ చేస్తే ఇలా వస్తుంది మీకు ఒకసారి. ఈ ఇండికేటర్ గురించి మళ్ళీ ఒకసారి కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నాను. డెల్టా బార్స్ అని యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇది ఏంటంటే స్పెసిఫిక్ టైం ఫ్రేమ్. ఇప్పుడు నేను 5 minutes టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుని ఈ స్పెసిఫిక్ టైం ఫ్రేమ్లో బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారా ఆర్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారా. సో ఈ క్యాండిల్ చూడండి, గ్రీన్ క్యాండిల్లో కంపేర్ టు సెల్లర్స్ కంటే బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఈ క్యాండిల్ వచ్చేసరికి మనకి బయ్యర్స్ కంటే సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు మనకి చూపెడుతుంది అన్నమాట. ఒక్క స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ మీరు 5 minutes సెలెక్ట్ చేసుకుంటే 5 minutes, 1 minute సెలెక్ట్ చేసుకుంటే 1 minute, 15 minutes సెలెక్ట్ చేసుకుంటే 15 minutes. ఆ స్పెసిఫిక్ టైం ఫ్రేమ్లో మనకి లైవ్ డేటా మనకి బయ్యర్స్ మార్కెట్ బై ఆర్డర్స్ ప్లస్ సెల్ ఆర్డర్స్ ఈక్వల్ టు వచ్చే వాల్యూ డెల్టా. ఒకవేళ బై ఆర్డర్స్ ప్లస్ సెల్ ఆర్డర్స్ ఈక్వల్ టు ప్లస్ డెల్టా అంటే మార్కెట్ బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారంటే ఇలా ప్లస్ గ్రీన్ ఇండికేషన్ చూపెడుతుంది. ఒకవేళ మార్కెట్ ప్లస్ సెల్లర్స్ ఈక్వల్ టు మైనస్ చూపెడితే సెల్లర్స్ ఎక్కువ మంది అంటే ఇలా. సో స్పెసిఫిక్ క్యాండిల్లో ఇలా చూపెడుతుంది అనమాట. సో నేనేంటంటే ఇది దీనికంటే ఇంకొక మనకి క్లియర్గా తెలుసుకోవడానికి ట్రెండ్ లైన్ టైప్ సెట్ చేసుకుని మూవింగ్ యావరేజ్ సెట్ చేసుకుంటున్నాం. ఇలా ఏంటంటే డెల్టా, టోటల్ డెల్టా. సో మూవింగ్ యావరేజ్ బిలో ఉంటే మార్కెట్ ట్రెండ్ నెగిటివ్ సైడ్ ఉన్నట్టు. ఇలా మనం ట్రెండ్ తెలుసుకోవచ్చు. మూవింగ్ యావరేజ్ ఎబో డెల్టా, ఈ బ్లూ లైన్ డెల్టా వాల్యూ, ఈ మనకి ఎల్లో లైన్ అనేది మూవింగ్ యావరేజ్ లైన్, ఎబో అనేది ఈ బ్లూ లైన్ అనేది మనకి డెల్టా బార్స్ అనమాట. ఎబో అంటే మనకి మార్కెట్ ట్రెండ్ అప్ ట్రెండ్ ఉన్నట్టు ఇలా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ ఫ్లాట్గా మూవ్ అవుతుంది, సైడ్ వేస్లో మూవ్ అవుతుంది. దీనికి తోడు ఇంకొకటి మనకి ఇంకో ఆర్ఎస్ఐ ఇండికేటర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ అంటే మనకి 40, 60 పెట్టుకుంటాం. 40 కంటే బిలో వెళ్తే మనకు సేల్ పొజిషన్, 60 కంటే ఎబో వెళ్తే బై పొజిషన్. ఒకవేళ 60 వరకు వెళ్ళి రివర్స్ ఎబో వెళ్ళి 60 కంటే ఎబో వెళ్ళి రివర్సల్ అయితే రివర్సల్ ట్రెండ్ అని, 40 కంటే బిలో వెళ్ళి మళ్ళీ రివర్సల్ అయితే అప్ ట్రెండ్ అని. ఇలా మనం ఆర్ఎస్ఐ అయితే కూడా చూసుకోవచ్చు. ఓవర్బౌట్, ఓవర్సోల్డ్ అండ్ ఆల్సో డెల్టా బార్స్ ఇలా. అండ్ ఆల్సో మన పివట్ పాయింట్స్ కూడా మార్కెట్ రెసిస్టెన్స్ సపోర్ట్లో ఇలా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇలా మనం ట్రేడింగ్ సెటప్, లైవ్ ట్రేడింగ్ సెటప్ ఇలా చేసుకోవచ్చు. డేటా బట్టి లైవ్ డేటాతో మనకి ఇక్కడ ఎలా ఉంది, పొజిషన్ తీసుకోవాలా వద్దా, బై పొజిషన్, సేల్ పొజిషన్, మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ మంది ఎక్కడ ఉన్నారు, ఇదంతా తెలుసుకోవచ్చు. ఆప్షన్ చైన్ అనాలిసిస్తో ఇక్కడ కూడా చూసుకోవచ్చు. అండ్ టోటల్ వాల్యూ మీకు ఆల్రెడీ చూపెట్టాను కదా, అక్కడ కూడా చూసుకోవచ్చు. చూడండి ఇలా. సో వీళ్ళు డిఫరెంట్ మనకి ఇచ్చారు ఫ్రెండ్స్. ఎంప్లాయిడ్ వాలటైలిటీతో ఆప్షన్ చైన్ అనాలిసిస్ మల్టిపుల్ వేస్లో మనం చూసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే పే ఆఫ్ చార్ట్, మనం ఇది కూడా చూసుకోవచ్చు. వాల్యూమ్, మీరు ఏదైనా కాల్ ఆర్ ఏదైనా తీసుకోవాలనుకుంటున్నారు, డెల్టా, వెగా ఏదైనా తీసుకోండి. ఇక్కడ బై కాల్ ఆర్ సేల్ కాల్ ఏదైనా తీసుకుంటున్నారు దాని యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా ఇస్తుందో కూడా ఇక్కడ చూపెడుతుంది. వీటి గురించి నెక్స్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇక్కడ కూడా మనకి ఎంప్లాయిడ్ వాలటైలిటీ స్పెసిఫిక్ మనకి ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందో చూపెడుతుంది. అండ్ ఆల్సో ఎంప్లాయిడ్ వాలటైలిటీ కూడా ఎలా ఉందో మనకు చూపెడుతుంది. ఆప్షన్స్ ఫ్లో,
సో ఇది కూడా చూడండి, ఇది కూడా మనం చూడొచ్చు స్ట్రాటజీ చార్ట్. సో దీంట్లో ఏంటంటే మనకి పీసీఆర్ ఆర్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్. సో ఈ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఇంక్రీజ్ అవుతుందంటే మనకు క్లియర్లీ మార్కెట్ నెగిటివ్ ట్రెండ్ ఉందని. పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇట్లా పైకి వెళ్తుందంటే మనకి ఆ మార్కెట్ సపోర్ట్ జరుగుతున్నట్టు. ఇలా లైవ్ డేటాతో చూసుకోవచ్చు. ఇట్లా మల్టిపుల్ వేస్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇలా మన ఆప్షన్ చైన్ అనాలిసిస్తో ఇప్పుడు చూపెట్టిన ఇండికేటర్స్తో మనం లైవ్ అనాలిసిస్ చేయొచ్చు. ఇవి వచ్చేసరికి గో చాటింగ్ వాళ్ళు ఓన్లీ అడ్వాన్స్ ఇండికేటర్స్ కాబట్టి మనకి ఫ్రీగా లభ్యమవ్వవు. సో ఇవి వచ్చేసరికి మీరు 500 to 1000 రూపీస్ దాకా పే చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ ఆప్షన్ చైన్ అనాలిసిస్తో ఎలా చూడాలి మార్కెట్ ట్రెండ్, అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ వీడియో డిస్క్రిప్షన్లో మీకు మా ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ ట్రేట్రాన్లో క్రియేట్ చేసిన ఆల్గో స్ట్రాటజీస్ ఫ్రెండ్స్ మీకోసం ఫ్రీగా తీసుకొచ్చాం. టోటల్ 8 స్ట్రాటజీస్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ. సో ఇక్కడ టోటల్ 8 స్ట్రాటజీస్. ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి ఓన్లీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ విత్ 1 లాట్. లాట్ సైజ్ వచ్చేసరికి 1 లాట్ తీసుకుంటుంది. ఒక స్ట్రాటజీ వచ్చేసరికి మినిమం క్యాపిటల్ పర్ స్ట్రాటజీ అరౌండ్ 50 to 25,000 వేరీ అవుతుంది. ఇన్ ద మనీ స్ట్రైక్స్ మనం సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి. సో 8 స్ట్రాటజీస్ ఫ్రెండ్స్ ఇవి ట్రేట్రాన్ ఆల్గో ఆటోమేటెడ్ స్ట్రాటజీస్. ఒకవేళ మీరు ట్రేట్రాన్ అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి ఫ్రీగా. అండ్ ఆల్సో పేపర్ ట్రేడింగ్ చేయండి. సో ఈ స్ట్రాటజీస్ మీరు మీకంటూ నమ్మకం వచ్చే వరకు పేపర్ ట్రేడ్ ఆప్షన్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు ట్రేట్రాన్ వాళ్ళు. మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత మీకంటూ ప్రాఫిటబుల్ అనిపిస్తే, మీరు పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీ రిజల్ట్స్ పాజిటివ్ అనిపిస్తే అప్పుడు మీ రియల్ అకౌంట్లో యాడ్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా రియల్ ట్రేడ్ యాడ్ అనుకుంటే రియల్ ట్రేడ్ వచ్చేసరికి మీకు మంత్లీ ప్రాఫిట్ మీద 14% ఛార్జ్ ట్రేట్రాన్ పే చేయాల్సి ఉంటుంది. ఆ ఛార్జ్ మీరు పే చేయాలంటే ఇక్కడ ఏదైనా లింక్ క్లిక్ చేసి ఎంజిలార్ 5 ఆర్ ఎలిజిబుల్లో ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుని వాటితో ఇందులో ట్రేడ్ చేస్తే ఆ ఛార్జెస్ ఉండవు. అండ్ ఆల్సో ఈ బ్రోకర్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే మనకి ఆల్గో ట్రేడింగ్ పర్పస్ ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకు ఫ్రీ బ్రోకరేజ్ అనేది చాలా ఎర్రర్స్ వస్తున్నాయి ఆర్డర్ ఎగ్జిక్యూషన్ టైంలో. ఇవి వచ్చేసరికి బెస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి ఆల్గో ట్రేడింగ్ పర్పస్, అందుకే ఇవి మీకు చెప్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్తో మనం చూసాంగా. నెక్స్ట్ ఇంకా అడ్వాన్స్ ఇండికేటర్ గో చాటింగ్లో ఇంకా అడ్వాన్స్ ఇండికేటర్స్తో మనం నెక్స్ట్ వీడియో చూద్దాం. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.